నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ చాలా మంది వాళ్ళ ఇళ్లల్లో చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటూ ఉంటారు. సాధారణంగా చెప్పులంటే దరిద్రం అని చెప్పి, అంటే బయటనే వదిలిపెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా ఇంట్లో చెప్పులేసుకొని నడవచ్చా గురూజీ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. ఏమిటది అంటే కొంతమందికి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడుస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. అంటే కొంతమంది చల్లదనం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంట్లోనే సెపరేట్‌గా రబ్బర్ చెప్పులు లాంటివి వేసుకొని తిరుగుతుంటారు. బయటికి వాడరు వాటిని. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే ఆరోగ్యపరంగా బాగోలేదు కాబట్టి వాళ్ళు వేసుకొని తిరగడం వల్ల తప్పు లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యాషన్ లాగా వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంట్లో బయట అదే చెప్పులు వేసుకొని తిరగడం చేస్తుంటారు. షూతో ఇంట్లో రావడం ఇట్లాంటివి. అలాంటివి చేయకూడదు. అది చేస్తే ఎందుకు అంటే అమ్మ, ఇంట్లో ఎందుకు చెప్పులు వేసుకోకూడదు అంటే దానికి రీజన్ ఏమిటంటే ఇంట్లో వాస్తు పురుషుడు అనేటువంటిది ఉంటుంది. దేవత అసుర సంబంధంగా ఉంటుంది ఇల్లు. అందుకని ఇంట్లో రకరకాల దేవతా సంబంధించినటువంటివన్నీ కూడా ఉంటూ గృహం ఉంటుంది. ఇల్లు అంటే అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు. ఓకే. అందుకని ఇంట్లో మనం తిరుగుతున్నామంటే అమ్మవారి మీద చెప్పులు వేసుకొని తిరిగినట్టుగా, ఇప్పుడు నా దేవతల మీద చెప్పులు వేసుకొని తిరిగినట్టుగా. అందుకే చూడండి అప్పటికీ కూడా మామూలుగా పొద్దున్నే నిద్రలేచిన వెంటనే మనం ఖాళీ పాదాలతో తిరుగుతున్నాం, భూమిని తొక్కుతున్నాం కాబట్టి భూదేవికి మనం నమస్కరించుకుంటాం. అమ్మ నాకు తప్పదు, కాళ్ళతో నేను నడవాలి కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి తిరుగుతూ ఉంటాం. క్షమించు అని తిరుగుతున్నామంటేనే అక్కడ మనం భూదేవిని తొక్కుతున్నట్టు, ఆ యొక్క దేవతా సంబంధం మీద తిరుగుతున్నట్టు. మరి చెప్పులు వేసుకుని తిరగడం ఏంటి? అనారోగ్యంతో ఉన్నారు కొంతమంది. కొంతమందికి ఏమవుతుందంటే భూమి నుంచి వచ్చేటువంటి చల్లదనం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది రావడం, కొంతమంది అంటే అనారోగ్య పాలవుతూ ఉంటారు కొంతమంది ఆ చెప్పులు వేసుకోకపోతే. అలాంటి వాళ్ళకి దేవత కూడా ఏమనదు. అరే వీడికి అనారోగ్యంతో ఇప్పుడు దేవతకి మనుషుడికి ఉండే సంబంధం ఎలా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవాడికి తల్లికి ఉన్న బంధంలా ఉంటుంది. తల్లి ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడు ఒంటెలు పోస్తాడు. అరే పిల్లవాడు ఒంటెలు పోసాడు కదా అని కడిగేసుకుంటుంది, కడిగేస్తుంది, బట్టలు మార్చేస్తుంది. అది ఎలాగైతే అర్థం చేసుకుంటుంది. కానీ పెద్దోళ్ళు వచ్చి అలా చేస్తానంటే ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోరు కదా. చిన్నపిల్లడిని ఎలా చూస్తుందో దేవత కూడా ఒక మనుష్యుడిని అలాగే ట్రీట్ చేస్తుంది. కానీ దానికంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. అది ముఖ్యంగా పాటిస్తే కనుక మంచిది. ఇలా మామూలుగా బాగుండి కూడా మాత్రం వేసుకోకూడదు. ఎందుకంటే బయట నుంచి తిరిగి వచ్చినటువంటి చెప్పుల్ని షూతో అలాగే ఇంట్లోకి వస్తే బయట నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మన కాళ్ళతోని చెప్పులతోని ట్రావెల్ అయ్యి మన ఇంట్లోకి వస్తాయి. సర్వసాధారణంగా ఒకప్పుడైతే బయట చెప్పులు వదిలేసి బయటే కాళ్ళు కడుక్కునేటువంటిది ఉండేది. అసలు మీరు చెప్పుల దాకా అంటున్నారు, అసలు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు ఫస్ట్. మీరు ఇంకా చిన్నపిల్లలు ఉంటారు చూసారా ఇంట్లో, చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఏం చెప్తారు? కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి అంటారు. ఆ గుమ్మానికి ఒకటి అడ్డంగా పెడతారు, ఇనుప వస్తువునో లేకపోతే చీపురనో పెడుతూ ఉంటారు. మీరు గమనించండి చిన్నపిల్లలు ఇనుప సువ్వ కూడా శుభ పెడుతూ ఉంటారు. అంటే ఏమిటి? బయట నుంచి ఒక ఎనర్జీ లోపలికి వస్తుందనే కదా దాని అర్థం. అది ఎక్కువగా ఈ ధూళి దుమ్ము వీటిని ఆశ్రయించుకుంటూ వస్తూ ఉంటుంది అది. కాబట్టి ఈ యొక్క విషయం ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఇంట్లో కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చేదే కాకుండా ఇంట్లో మనం చెత్త చెదారం డస్ట్బిన్స్ పెడుతూ ఉంటాం కదా. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు కూడా డస్ట్బిన్స్. ఓన్లీ దక్షిణ నైరుతి లేదా పడమర వాయువ్యంలో మాత్రమే పెట్టాలి డస్ట్బిన్స్ కూడా ఇంట్లో. ఓకే. అలాగే ఇంటికి రాగానే మొట్టమొదటిగా ఇంట్లో కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడము. మరీ ఎక్కువ లాంగ్ జర్నీ చేసి వస్తే కనుక వస్త్రాలు తీసేసి చాలామంది తెలియక ఏం చేస్తారంటే చెప్పులనే కాకుండా బయట తిరిగి అంతా వచ్చి ఇక్కడ పొద్దున్నేటో వెళ్ళిపోయి వచ్చి అలాగే అదే బట్టలతో అలాగే ఉండి అలాగే నిద్రపోతారు. అసలు పూర్తిగా తప్పు. మీరు అలాగే అదే వస్త్రాలతో నిద్రపోయారంటే మీరు అనారోగ్య పాలవుతూ ఉంటారు. వెంటనే ఇంటికి రాగానే బాగా తిరిగి వచ్చామంటే ఆ డ్రెస్ తీసి పడేసి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. మీరు చాలా తేడా కూడా కనిపిస్తుంది మీకు. అదే వస్త్రంతో నిద్రపోతూ ఉండండి, వస్త్రం మార్చేసుకొని ఫ్రెష్గా వస్త్రాలు ధరించి మీరు నిద్రపోయండి, చాలా తేడా ఉంటుంది మీకు. అంటే మీ ఆరోగ్యపరంగా, మీ మెంటల్గా, అంటే ఇవన్నీ దేనికి? ఎవరికో మంచి జరగడానికి కాదు, మనకి మంచి జరగడానికే చెప్పారు మహర్షులు ఇవన్నీ కూడా. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదేదో మూఢనమ్మకం, బయట తిరిగి వస్తే వస్త్రాలకి ఏమైంది అంటూ ఉంటారు. మీకు ప్రాక్టికల్గా కనబడుతుంది కదా, మీకు ప్రాక్టికల్గా మీకు తెలుస్తుంది, సెన్స్ తెలుస్తుంది కదా. అక్కడే మనం అర్థం చేసుకోవాలి. అది అదే విధంగా గురూజీ అంటే
మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, లేకపోతే ఫంక్షన్స్ కానీ, గుళ్ళకి కానీ వెళ్ళినప్పుడు చెప్పులు ఏదైనా పోయినాయి అంటే దరిద్రం వదిలిపోయింది అని అంటూ అంటారు. నిజంగానే అది నిజమంటారా? అంటే చెప్పులు ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా పోతుంటాయి. బయట ఎక్కడైనా పెట్టినప్పుడు పొరపాటున ఎవరో వేసుకొని వెళ్ళిపోవడము. అంటే వాళ్ళ చెప్పుల్లాగే అనిపించి ఏదో అయోమయంలో వేసుకు వెళ్ళిపోతారు. ప్రతిసారి దొంగతనం జరుగుతుందని రూల్ లేదు చెప్పుల విషయంలో. లేకపోతే ఎవరో ఏదో చెప్పుని వాళ్ళ చెప్పులు వెతికే క్రమంలో ఈ చెప్పులు ఏ మూలకు వెళ్ళిపోతాయి, ఏ లోపలికి వెళ్ళిపోతాయి. చాలా చెప్పులు ఉన్నప్పుడు. అలా పోతే ఒక రకంగా మంచిదనే చెప్తారు శాస్త్రంలో. అంటే చెప్పులు శనికి కారకం కాబట్టి నీకు పాత కర్మలు అంటే నువ్వు ఇబ్బంది పడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది క్లియర్ అవుతాయని. ఇంకోటి ఒకరి చెప్పులు ఇంక అసలు ఇంకొకరు వేసుకోకూడదు. దీనికి పురాణాల్లో దీనికి ఒక వృత్తాంతం కూడా ఉంది. ఒకరి చెప్పులు కనుక ఇంకొకరు ధరించారు అంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళు పుత్రుడు కాబట్టి వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది. దీనికి ఒక కథ ఉంది చెప్తాను చూడండి. ఒక మహాపండితుడు ఒకతను ఉంటాడు. మహాపండితుడు మహా ఉపాసకుడు. ఆయన రోజు ఉదయం నిద్ర లేవడం, గాయత్రి చేసుకోవడం, నదీ స్నానం చేయడం ఇలాగ చేస్తూ ఉండేవాడు. ఒక ఆవిడ ఏంటంటే అతన్ని మాట్లాడదాం అనుకుంటే ఆయన అసలు ఏమీ పట్టించుకునేవాడు కదా. ఆయన వెళ్ళడం రావడం ఇదే పని. అరే నా వైపు కనీసం చూడడం కూడా చూడట్లేదని ఆవిడ బాధపడుతుంది. బాధపడి ఇతనికి ఎలాగబ్బా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇలాగే ఒక చెప్పులు కుట్టుకునే అతను కూడా అతని కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎందుకంటే అతనికి సంతానం ఉండదు కాబట్టి చూస్తుంటే ఈమె అడుగుతుంది, నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అంటే, నేను అతనితో మాట్లాడాలి, నాకు పిల్లలు లేరు, అతన్ని అడిగేదన్న ఉపాయం చెప్తాడేమో అని చూస్తున్నా. అయితే మీరు నువ్వు పని చేయి, కొత్త జత చెప్పులు ఎండాకాలం రాబోతుంది నెక్స్ట్, ఆయన వచ్చే రూట్లో అక్కడ పెట్టు. కొత్త జత నువ్వు చెప్పులు కుట్టేవాడు కదా, చక్కగా కుట్టి అక్కడ పెట్టు. ఆయన కాలుతో అసలు చెప్పులు కనిపిస్తాయి, టక్కన వేసుకుంటాడు. ఎవరివి ఇవే అని అడుగుతాడు. నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా ఉండి చూస్తూ ఉండు అని చెప్తుంది. ఆయన అలాగే చక్కగా ఎండాకాలం వస్తుంది, జత చెప్పులు అక్కడ పెడతాడు. వెళ్ళి వస్తుంటే కాలిపోతుంటే అబ్బో కాలు కాలిపోతుంది, అక్కడ చెప్పులు కమ్మని వేసుకుంటాడు గబుక్కమని. భలే ఉన్నాయి చెప్పులు, అమ్మాయి నా కాళ్ళు కాలడం తగ్గింది అనుకొని, ఈ చెప్పులు ఎవరు చెప్పండి నేను డబ్బులు ఇచ్చేస్తానంటాడు. ఎవరు పలకరు. ఈమె చెప్పినట్టే అతను సైలెంట్గా ఉంటాడు చెప్పులు కుట్టేతను. సరే వేసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. వాళ్ళ శిష్యుల్ని అడుగుతారు, నేను చెప్పులు అక్కడ ఏదో ఉంటే తెచ్చాను, కాళ్ళకి వేసుకొని వచ్చేసాను, కాళ్ళు కాలుతున్నాయి, ఎవరు అడిగితే ఎవరు చెప్పలేదు, ఈ ఏరియాలో చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళకి చెప్పులకి ఎంత అవుతుందో ఆ డబ్బులు ఇచ్చేసారని శిష్యుల్ని పంపిస్తారు. అడిగితే ఎవరు కూడా చెప్పరు. శిష్యులకు కూడా సమాధానం చెప్పరు ఎవరు. అక్కడికి వెళ్ళినా కూడా అతను కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆమె చెప్పొద్దని చెప్పింది కదా. అంతట్లో ఈ చెప్పులు కుట్టే అతనికి వాళ్ళ భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈమె దగ్గరికి వచ్చి చెప్తాడు అతను, నువ్వు చెప్పినట్టు కరెక్టే, నేను చెప్పులు అక్కడ పెట్టగానే నాకు మా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటాడు. ఇతనికి రోజు ఈ పండితుడికి తిరుగుతూ ఉంటుంది. ఇతనికి తెలిసి వేరే వాళ్ళ చెప్పులకు వేసుకున్న చెప్పులు డబ్బులు ఇవ్వకుండా చెప్పులు పట్టుకొచ్చేసిన వాళ్ళ ఇంట్లో కొడుకుగా పుట్టాలి. ఎవరితో చెప్పులు చెప్పట్లేదు, ఎలాగ ఆలోచించి ఏం చేస్తాడంటే వాళ్ళ శిష్యుడిని పిలిచి, అరే నేను పరకాయ ప్రవేశం తెలుసు ఇతనికి, పరకాయ ప్రవేశంలో నేను బయటికి వచ్చి చూస్తాను ఎవరు నా చెప్పులు పట్టుకెళ్ళారు అనేటువంటిది చూసి నేను మళ్ళీ ఇదవుతాను, నేను రూమ్లోనే ఉంటాను, తాళం వేసేసే బయట, ఎవరైనా అడిగితే కాశీకి వెళ్ళారో హిమాలయాలకు వెళ్ళారని చెప్పు, నేను చెప్పాను కాబట్టి దోషమేం కాదు, గురువు చెప్పాడు కదా శిష్యుడికి కాబట్టి దోషమేం కాదు, నువ్వు ఆ పని చేయంట అనగానే సరే మొత్తం మీద పుత్రుడు ఆ అమ్మాయికి పుడతాడు వాళ్ళ భార్యకి. వెంటనే ఇతను మళ్ళీ పరిగెట్టుకొని వెళ్ళి ఆ అమ్మాయి ఆమెకి చెప్తాడు, నాకు కొడుకు పుట్టాడు అని. ఒక్క నిమిషం ఆగ మన ఇద్దరం వెళ్దామని వెళ్తే తాళం వేసి ఉంటుంది వాళ్ళ ఆశ్రమానికి. గురువుగారు ఏంటంటే లేదు హిమాలయాలకు వెళ్ళారని చెప్తాడు అతను ఒక శిష్యుడు. అది అవునా అనుకొని వెళ్ళి చూస్తే నిజంగానే పిల్లాడు, చెప్పులు కుట్టే ఆయన భార్యకి. మొత్తం మీద ఆ పిల్లడు తెలిసిపోయింది, ఆహా వీడే నా చెప్పులు, ఇప్పుడు వీడికి కొడుకుగా పుట్టాను, ఎలాగ బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఈ చెప్పులు కుట్టే అతను ఏం చేస్తాడు, మళ్ళీ ఈమె దగ్గరికి వెళ్తాడు. అతను ఏమి తాగట్లేదు, తినట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆగు నేను వస్తానని ఈమె సంస్కృతంలో అడుగుతుంది ఆ పిల్లవాడిని, నువ్వు ఎవరివి అంటే నేను పలానా పండితుడిని, నా చెప్పులు ఇతని చెప్పులు నేను వేసుకొని వచ్చాను అన్నప్పుడు ఆమె చెప్తుంది, ఇది నా తప్పే, నేనే కావాలని ఈయనకి మాట చెప్పాను, అందుకే నువ్వు ఇక్కడ పుట్టాల్సి వచ్చింది, ఇప్పుడు నా తప్పు నేను ఎలా సరిదిద్దుకోవాలంటే, సరే ఓ పని చేయి, ఇప్పుడు నేను బ్రతికుండి పెద్ద అవ్వాలి కదా, ఆవు పాలైతే రుణం ఉండదు, ఆవు పాలు తీసుకుంటే రుణం ఉండదు కాబట్టి రోజు నాకు ఆవు పాలు తీసుకొచ్చి నేను తాగి బతుకుతా అంటాడు. ఇది ఇతర సంస్కృతంలో మాట్లాడుకున్నారు, ఇతనికి తెలియదు ఈ చెప్పులు కుట్టే అతనికి. మొత్తం మీద ఆమె రోజు ఆవు పాలు తీసుకొస్తుంది, పెరిగి పెద్ద అవుతాడు. పెద్ద అయిన తర్వాత ఇతనికి ఒక ఐడియా వస్తుంది. ఐడియా అంటే ఇప్పుడు ఈ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అని అనుకొని రోజు నన్ను సముద్రానికి తీసుకెళ్ళి నాన్న అని చెప్పి తీసుకొని వెళ్ళి అక్కడ శివలింగాలు తయారు చేసి అభిషేకం చేస్తూ రుణం మొత్తం తీర్చుకోవాలనే పని మీద ఉంటాడు.
ఈమె ఒకరోజు చెప్తుంది ఆ చెప్పులు కుట్టే అతనికి, నువ్వు పొరపాటును కూడా నీ కొడుకు దగ్గర డబ్బులు తీసుకోకు, తీసుకుంటే రుణం తీరిపోద్ది, నీ కొడుకు నీకు ఉండడని చెప్తుంది. అవును అదేంటంటే అవును అంటది. మొత్తం మీద ఒకరోజు ఈ చెప్పులు కుట్టే అతను ఏంటంటే, ఇతను పగలపూట చెప్పులు కుట్టుకుంటూ రాత్రి సమయంలో అప్పుడప్పుడు వీళ్ళకి ఒక టీమ్‌లా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు రాత్రిపూట గస్తీ కాయాలి. గస్తీ అంటే మీకు పాతకాలంలో డప్పు కొట్టుకుంటూ ఇప్పుడు వాచ్‌మ్యాన్స్ లాగా. అయితే ఒకరోజు ఆ చెప్పులు కుట్టే అతనికి ఊరు వెళ్ళవలసొస్తది. వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి ఎక్కడికో. వెళ్ళవలసొచ్చినప్పుడు ఈయన కొడుక్కి చెప్తాడు. వాళ్ళ భార్యతో అంటాడు. ఏమని, "ఇవాళ నేను వెళ్ళాలి. ఎలా ఉండాలో ఎలాగో అర్థం కావట్లేదు. ఈరోజు గస్తీ మనదే ఉంది." అంటే, "ఎందుకు అబ్బాయి ఉన్నాడుగా, అబ్బాయి నేర్చుకుంటాడు కూడా. మేమిద్దరం చూస్తాంలే, మీరు వెళ్ళండి" అంటారు. సరే నేను గస్తీ కాస్తా అంటాడు. ఆ గస్తీ కాసేటప్పుడు ఇతను పూర్వజన్మ వాసన కదా! మామూలు మాటల్లా కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అర్థం వచ్చేలాగా, ఒక జీవిత పరమార్థం తెలుసుకునేలాంటి మాటలతో గస్తీ కాస్తుంటాడు. నీలోనే ఉన్నాడు, ఈ బయట బాహ్యంగా కాదు, నీలోనే ఒక దొంగ ఉన్నాడు, నీ ఇంద్రియాలే నీ నీ ఇది, ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఆ రకంగా మాట్లాడతాడు. ఆ రాజు వింటాడు. అరే ఏమిటి అసలు ఈ గస్తీ కాసేత ఇంత వేదాంతం మాట్లాడుతాడు, ఎవరు పట్టుకురాని పొద్దునే అని తీసుకురమ్మంటాడు. తీసుకురమ్మన్నప్పుడు అప్పుడు రాజు భటులు ఇంటికొస్తే అతను అంటాడు, "అరే ఏం చేసావురా, రాజు భటులు ఇంటికి వచ్చారు తీసుకురమ్మంటున్నారు" అంటే, "ఏం కాదు పదండి" అని వెళ్తాడు. వెళ్ళాక అప్పుడు రాజు అడుగుతాడు, "నువ్వెవరు ఏంటంటే" రాజాని అంటే సంస్కృతంలో అడుగుతాడు, చెప్తాడు, "నేను ఫలానా." "అయ్యో మీరా ఇలా పుట్టారంటే" "అవును నేను పుట్టాను, మరి ఇప్పుడు ఎలాగ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే" "ఇప్పుడు నేను మీకు రాత్రి చెప్పినా మీరు విన్నారు కదా, మీరు నాకు ఏదైనా బహుమతి ఇస్తారు కదా, ఆ డబ్బులు అతనికి ఇచ్చేసి నేను రుణం తీర్చేసుకుంటా" అంటాడు. తీరా ఆయన ఎన్నో ఇస్తాడు. తీసుకోమంటే అతను తీసుకోడు, తండ్రి ఆమె చెప్పింది కాబట్టి. తీసుకోడు. సరే ఎలాగబ్బా అనుకొని ఇంటికెళ్ళేసరికి అగ్ని ప్రమాదం వస్తుంది అక్కడ. అప్పుడు వాళ్ళ భార్య అన్నీ అందిస్తూ ఉంటుంది. ఇంట్లో అవన్నీ బయట పెట్టేది. అప్పుడు సరిగ్గా కొన్ని నాణేలు తీసి అందులో వేసి ఆ సామాన్లో వేసి ఆయన చేతికిచ్చేస్తాడు. చేతికిచ్చేసాక పుచ్చుకున్నట్టు అయిపోయింది కదా! అలా అయిపోగానే ఇతను లోపల, ఈ అబ్బాయి లోపల ఉండగానే అది ఇలాగ ఇదైపోయి అతని జన్మ అయిపోతుంది. అయిపోయాక అమ్మయ్య అని మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాడు. పరకాయ ప్రవేశం జరిగిపోతుంది. ఇక్కడ లేస్తాడు. లెగిసి శిష్య తలుపు తీ అని చెప్పని ఆ రకంగా అతని జన్మ చాలించుకుంటాడు. అంటే చెప్పులకి ఎంత ఇది ఉందో చూడండి. ఒకరి చెప్పులు మరొకరు వేసుకుంటే ఇంత పెద్దదా? చాలా మంది తెలియక వేసుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా. సో చూసారు కాబట్టి ఇంకెప్పుడు నేను వేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చుంటారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.